పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఆ ఇద్దరు నేతలు మళ్లీ వెనక్కి. కాకినాడ కైకల నుంచి ఆ కీలక నేతలు. టీడీపీకి కర్రి పద్మశ్రీ బై చెప్పేస్తారట. ఇక జనసేనకు వెంకటరమణ కటీఫ్. ఆ ఇద్దరు నేతలు ఆ రెండు జిల్లాల్లో కీలకంగా ఉన్న వ్యక్తులు. జననేతలుగా జనంలో ఎక్కువగా ప్రజాదరణ పొందిన నేతలు. అయితే కొన్ని కారణాల ద్వారా వారిద్దరు కూడా యాదృచ్ఛికంగా వైసీపీ నుంచి వేర్వేరు పార్టీలు అంటే టీడీపీకి జనసేనకు వలస వెళ్లిన వారే. అయితే టీడీపీ నుంచి జనసేన నుంచి వారికి తగిన ప్రాధాన్యత లభించకపోవడంతో మళ్ళీ వైసీపీకే వద్దామని ప్రయత్నిస్తున్నారట. ఇంకా చెప్పాలంటే వైసీపీలో తమకు దొరికిన ప్రాధాన్యత ఇప్పటి ఆ రెండు పార్టీల్లో తమకు దొరకలేదని ఆ నేతలు అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు కూడా ఆయా పార్టీలకు త్వరలోనే బై చెప్పే అవకాశం ఉందట. ప్రస్తుతం ఈ రెండు జిల్లాల్లో ఇద్దరు రాజకీయ పునరావాసం హాట్ టాపిక్గా మారుతుంది. వైసీపీ నుంచి వెళ్లిన నేతలు తిరిగి ఫ్యాన్ ఆన్ చేసేందుకు రెడీ అవుతున్నట్లే కనిపిస్తుంది. కూటమిలోని పార్టీలో చేరిన తమకు తగిన గుర్తింపు గౌరవం లభించలేదని, పదవులు కూడా దక్కడం కష్టమేనని భావించి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు. ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తొలినాలలో ఎమ్మెల్సీలు కూటమి పార్టీలో చేరారు. కొందరు టీడీపీ, మరికొందరు జనసేన, ఇంకొందరు బీజేపీలోకి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు వారెవరు సంతృప్తికరంగా లేరని తెలిసింది. వైసీపీలో తమకు లభించిన గౌరవం ఇక్కడ దక్కడం లేదని అర్థమైంది. వైసీపీ నుంచి వచ్చి తమ పార్టీలో చేరిన కూటమి నేతలను శత్రువుగానే స్థానిక నేతలు కేటర్ చూస్తుండడం ఇందుకు ప్రధాన కారణం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కర్రి పద్మశ్రీ 2023లో గవర్నర్ కోటాలో వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే కాకినాడలో జరిగే ఏ కార్యక్రమంలోనూ ఆమెకు ప్రోటోకాల్ లభించలేదు. నియోజకవర్గంలో మరో గ్రూప్ను పెంచడం ఇష్టం లేని నాయకత్వం కూడా పార్టీలో చేరిన వారిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో తమ పార్టీ మారి పొరపాటు చేశామా అన్న భావన వారిలో కలుగుతుంది. వైసీపీ వాళ్ళు పిలిచి పదవులు ఇస్తే అధికారం అనుభవించడం కోసం వచ్చిన వారికి తగిన శాస్త్రి జరిగిందని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఏ పార్టీలో చేరినప్పటికీ నాయకత్వం మాత్రం పెద్దగా కొత్తగా చేరిన వారిని పట్టించుకోవడం లేదు. కార్యకర్తలు కూడా వారిని కేర్ చేయడం లేదు. ఇక కైకలూరుకి చెందిన జయమంగళ వెంకటరమణ తెలుగుదేశం పార్టీకి 20 దశాబ్దాలుగా పనిచేశారు. అయితే 2023లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2024 నవంబర్లో జయమంగళ వెంకటరమణకు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జనసేనలోకి చేరారు. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరారు. జనసేనలో చేరినా తనకెవరూ పట్టించుకోవడం లేదని, తనకు జగన్ దేవుడని, తాను అడగకపోయినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, ఆయనకు తాను రుణపడి ఉన్నానని వ్యాఖ్యానించడంతో మిగిలిన వైసీపీ నుంచి వెళ్లిన వారు కూడా దాదాపు ఇదే పరిస్థితిలో ఉన్నారనేది వైసీపీ నేతల మాట. అందుకే తొందరపడి అధికారం కోసం పార్టీ మారితే అబాసు పాలు కాక తప్పదనేది వీరి విషయంలో రుజువవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.